సోనియా పుట్టినరోజున తెలంగాణ తల్లి ఉత్సవం, సీఎం మరో సంచలన నిర్ణయం. సోనియా పుట్టినరోజున తెలంగాణ తల్లి ఉత్సవం. ఓ పని చేయరాదు, తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ బొమ్మ పెడితే అయిపోతాయిగా. ఆల్రెడీ ఇప్పుడు చిహ్నం మార్చే పనిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆగం చేసి పడేసిండు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నాశనం చేసి పడేస్తా అయిపోయా. అరే మాకు ఇటలీకి తల్లే తెలంగాణ తల్లిరా అని మీరు చెప్పుర్రి. ఎట్లయినా అధికారం మీది కాబట్టి, మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి, మీ దగ్గర కొరడా ఉన్నది కాబట్టి, ఈయనకపోయిన 2 దెబ్బలేసి ఈమె మన తెలంగాణ తల్లి అని చెప్పే హక్కు కూడా ఇప్పుడు మీ చేతిలో ఉన్నది. ఆ పవర్ కూడా ఆ పనే చేయి, ఏమున్నది. సోనియా పుట్టినరోజు నాట తెలంగాణ తల్లి ఉత్సవం అన్నమాట. ఎట్లా ఇక ఏం చెప్పాలి, ఎట్లా చేయాలి? సోనియా గాంధీ ఆలస్య నిర్ణయం వల్ల కాదా 1300 మంది చనిపోయింది, బలిదానాలు చేసుకున్నది. ప్రాణం అంటే ఎట్లా కనబడుతుంది మీకు? ప్రాణాలు తీసిన వాళ్లకు తల్లి, చెల్లి, అక్క అనే గౌరవం ఇస్తారా? రాక్షసి అనే గౌరవం ఇవ్వాలి. ఒకనాడు కరెక్ట్గా మాట్లాడినావు. సోనియా గాంధీ బలిదేవత అని ఒకనాడు కరెక్ట్ మాట్లాడినావు. ఇప్పుడేమో సోయి తప్పిపోయాను. ఆమె నీకు తల్లి అయింది, తెలంగాణ రాష్ట్రం పాలిట రాక్షసి అయింది. మేము తెలంగాణ తల్లి అని ఏనాడు సంబోధించాం ఇక సోనియా గాంధీని. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చిందనేది వచ్చి బూటకం. మెడలు వంచి తెచ్చుకున్నాం అనేది నిజం. బ్రిటిష్ మెడలు వంచి స్వతంత్రం తెచ్చుకున్నాం అనేది ఒకవేళ కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం అనేది 1000% నిజం. అక్కడనేమో మేము మెడలు వంచి తెచ్చినాం అంటారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ మీ మెడలు వంచలేదా? మీ ఎమ్మెల్యేలను ఉరికియలేదా? గ్రామాల్లోకి వచ్చి తరిమి కొట్టలేదా? చెప్పులు మీ తీసిరేయలేదా? 2009, 10, 14 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు ప్రజల్లోకి వచ్చే దమ్ముందా ఆ రోజు వాళ్ళకు? చెప్పులు ఇసిరేసినాం, రాళ్ళు ఇసిరేసినాం, తరిమి కొట్టినాం, పారిపోయిన్లు. జగన్ లాంటి వాడు మహబూబాద్ కొత్త మనుకోటలో రాళ్లే గర్జించినాయి. గంత పోరాటం చేస్తే తెలంగాణ వస్తే సోనియా గాంధీ ఆట తెలంగాణ తల్లి అయిపోయిందట. ఆమె పుట్టినరోజున తెలంగాణ తల్లి ఉత్సవం చేస్తారట. బారసాల చేయర్రి, పేర్లు పెట్టుర్రి. ఇంకా